అయితే నేను ఇప్పుడు కొంతమంది హీరోల పేర్లు చెప్తానండి. సో ఆ హీరోల పేర్లు వినగానే మీకు మైండ్లో స్ట్రైక్ అయ్యే ఫస్ట్ థింగ్ కావచ్చు, లేదా మీకు వారితో ఏదైనా అనుబంధం ఉంటే అది మాతో పంచుకోవచ్చు. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఈజ్ ద హీరో ఫర్ మీ. అండ్ యాక్చువల్లీ చిరంజీవి గారి సినిమా టైటిలే హీరో. అందుకని ఆ టైటిల్ అంటే నాకు చాలా అటాచ్మెంట్ ఉండింది. నేను ఆ హీరో సినిమాని నా టైటిల్ సెకండ్ ఫిల్మ్కి, చిల్డ్రన్ ఫిల్మ్కి హీరో అనే టైటిల్ పెట్టాను. అండ్ నేను హీరో సైకిల్స్ తోటి కూడా నెగోషియేట్ చేశాను. నేను సైకిల్ రేసింగ్ యూజ్ చేస్తానండి అని చెప్పి. హీరో సైకిల్స్ వాళ్ళు నాకు లూధియానా నుంచి దే సపోర్టెడ్ ద ఫిల్మ్, దే స్పాన్సర్డ్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ షూట్కి ఇదంతా కూడా. సో హీరో అనే వర్డ్ నాకు హీరో అనగానే చిరంజీవి గారు. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఒక 5 years ఆ సినిమా తీసిన 5 years తర్వాత నాగబాబు గారు నాకు మంచి మిత్రులు. ఆయన సునీల్ హీరో టైటిల్ నీ దగ్గర ఉందంటే 10 years వరకు నీదే ఉంటుంది టైటిల్. అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ దగ్గర 10 years టైటిల్ ఉంటుంది. మేము నితిన్ తోటి హీరో అనే ఒక టైటిల్ అనుకున్నాము. ఆ హీరో టైటిల్కి నీ ఎన్ఓసి కావాలి, ఇస్తావా అని అడిగారు. దెన్ ఐ గేవ్ ఎన్ఓసి ఫర్ దట్ ఫిల్మ్. అంటే వాళ్ళ దగ్గర నేను తీసుకున్న టైటిల్ని తిరిగి వాళ్ళకి ఇవ్వగలిగే ఒక అవకాశం నాకు వచ్చింది. సో ఫర్ మీ చిరంజీవి ఈజ్ ద హీరో. అండ్ పెరిగింది అభిలాష, ఇలాంటి సినిమాలన్నీ చూసి పెరిగిన వాళ్ళు ఆ కాలేజ్ లెవెల్ ఆ టైంలో ఉన్నప్పుడు హీఈస్ సంథింగ్ రోల్ మోడల్ అనమాట మా అందరికీ. ఎస్పెషల్లీ ఫిల్మ్స్ లైక్ అభిలాష, న్యాయం కావాలో ఉండే ఆ నెగిటివ్ టెన్స్ ఉండే క్యారెక్టర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక రేంజ్ ఆఫ్ యాక్టింగ్, రేంజ్ ఆఫ్ ఎమోషన్స్, స్టార్డమ్ అంటే ఏంటో ఒకటి ఇండస్ట్రీకి చూపించిన, అంటే ఎన్టీఆర్ గారు వాళ్ళందరిది ఒక లెజెండ్స్, వాళ్ళ గురించి నేను మాట్లాడేది కాదు. బట్ నా తెలిసిన నా వేవ్ లెంగ్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూసిన, అడ్మైర్ చేసిన ఒక హీరో చిరంజీవి. చిరంజీవి గారు స్వయం కృషి, సింగిల్ వర్డ్. సూపర్. ఓకే. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు అంటే ఆయన భైరవ ద్వీపం నాకు బాగా నచ్చిన సినిమా. అంటే పాత సినిమాల్లో ఎన్టీఆర్ గారు, కాంతారావు గారు కత్తి యుద్ధాలు చూసి ఇష్టపడిన, వినాయక చవితి టైంలో రోడ్డు మీద సినిమాలు వేస్తున్నప్పుడు రాత్రుల తరబడి చూస్తున్న ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళా వెండి తెర మీద అలాంటి ఒక సెలబ్రేషను నాకు తెలిసిన తర్వాత, అంటే ఒక ఏజ్లో వచ్చిన తర్వాత కలర్ని సెలబ్రేట్ అవుతున్న టైంలో చేసిన భైరవ ద్వీపం అదొక మెమరబుల్ ఫిల్మ్. అండ్ ఆదిత్య 369 ఒక మంచి ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏమిటి అంటే బాలకృష్ణ గారు ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే. అండ్ అనుబంధం ఏమిటి అంటే బాలకృష్ణ గారితో నేను కథానాయకుడు సినిమాలో షేర్డ్ స్క్రీన్ విత్ హిమ్, నేను యాక్ట్ చేశాను. హీ వాజ్ మై కో ఆర్టిస్ట్ ఇన్ దట్ ఫిల్మ్. క్రిష్ గారు నన్ను దానవీర సూరకర్ణ సినిమాకి కెమెరామ్యాన్గా యాక్ట్ చేశాను ఆ సినిమాలో. అందులో బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి లాగా, అతను డైరెక్టర్గా, నేను కెమెరామ్యాన్గా. అది దాట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. ఈజ్ సచ్ అ లవబుల్ పర్సన్ అండ్ అ జెంటిల్మెన్. అండ్ అంటే ఒక హ్యూజ్ ఎక్స్పీరియన్స్ని జీవితంలో చూసిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళతో మాట్లాడుతుంటేనే బయట ఇలాంటివి కొంచెం ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి కదా, కోపం ఎక్కువ, కొడతారు బాలకృష్ణ గారు, ఇలాంటివన్నీ. ఇఫ్ యూ రబ్ హిమ్ ఆన్ ద రాంగ్ సైడ్, మేబీ కోపం తెప్పించే పని ఎవరన్నా చేస్తే కోపపడతారేమో, మరి కోపడే ఉండుండొచ్చు. నాకు తెలిసినది నేను చూసినంత వరకు హీ ఈజ్ ఎ థరో జెంటిల్మెన్, ఎ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. సో ఒక టెక్నీషియన్ని రెస్పెక్ట్ ఇవ్వటం అన్నది నేను చూశాను ఒక హీరోలు. అంటే నేను దగ్గరగా వర్క్ చేసి ఒక 4 days వర్క్ చేసిన ద సో కాల్డ్ సూపర్ హీరోస్లో బాలకృష్ణ గారు ఒకరు. అండ్ ఐవ్ సీన్ హౌ అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు టెక్నీషియన్స్కి అన్నది నేను చూశాను. సార్థక నటసింహ. చాలా బాగుందండి బిరుదు ఇది, సార్థక నటసింహ. ఎందుకు నటసింహ అనేటటువంటిది ఆయనకి సార్థకమైనటువంటిది. ఓకే, సూపర్. మొత్తానికి రైటర్ అనిపించుకున్నారు. 5 years. జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు రాముడుగా పరిచయం. సో ఫస్ట్ ఆయన చేసిన సినిమా చైల్డ్ ఆర్టిస్ట్గా. నేను చిల్డ్రన్ ఫిల్మ్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకనంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన సెకండ్ ఫిల్మ్ హీరో చిల్డ్రన్ ఫిల్మ్. ఆ తర్వాత నేను హీరో అనే ఒక చిల్డ్రన్ ఫిల్మ్, అది కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళింది. నేను ఒక ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి జ్యూరీ మెంబర్గా కూడా వెళ్ళాను. నాకు చిల్డ్రన్ ఫిల్మ్ అనేది చాలా ఎఫెక్టివ్ మీడియం అని నేను నమ్ముతాను. సో బాలరామాయణం త్రూ ఒక రామాయణాన్ని పిల్లలకి బాగా దగ్గరగా తీసుకొని వెళ్ళిన
ఒక దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ఒక ఫస్ట్ ప్రయత్నాన్ని నేను బాగా అప్రిషియేట్ చేశాను. అండ్ ఆ తర్వాత అతను ఒక జర్నీ, కళ్ళ ముందు జరిగిన ఒక అద్భుతమైన జర్నీ, అండ్ హౌ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఒక సూపర్ స్టార్గా ఎదగటం అన్నది నేను జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్థానంలో చూశాను. అంటే ఒక ట్రెమండస్ ఒక ఫెరోషియస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాఖీ లాంటి సినిమా, అలాంటి దాంట్లో హై వోల్టేజ్ డ్రామాతో పాటు బృందావనం లాంటి ఒక కూల్ డ్రామా ప్లే చేయగలగటం కానీ, అంటే ఒక వేరియేషన్ ఇన్ ఆర్టిస్ట్, అవన్నిటిని కూడా కలిగి ఉన్న ఒక, అంటే హీఈస్ అన్ అసెట్. ఐ వుడ్ రాదర్ ఫీల్ హిమ్ ఇన్ దట్ వే. అంటే వాళ్ళకి ఏమవుతారన్నది పక్కన పెడితే వాళ్ళు మనకు అసెట్స్. అంటే మన కల్చర్ని కానీ మన సినిమాలను కానీ ఇంకొక బెటర్ స్థాయికి తీసుకెళ్ళగలిగే ఒక ఈజ్ అన్ అసెట్ టు అస్, అసెట్ టు ద ఇండస్ట్రీ. సునీల్ గారు, ఇన్ కేస్ జూనియర్ ఎన్టీఆర్ గారితో డైరెక్షన్ ఛాన్స్ వస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ చేయాలి అనుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారితో? హీ గాట్ దట్ బ్యాండ్విడ్త్, హీ విల్ ఫిట్ ఇన్ ఎనీ జానర్ అమ్మా. కొంతమంది ఏంటంటే దే విల్ ఫిట్ ఓన్లీ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అంట. మనకున్న సోషల్ డ్రామాస్ దగ్గర నుంచి మైథాలజీ కానివ్వండి, ఏ ఆస్పెక్ట్ అయినా, ఒక సైన్స్, ఒక థ్రిల్లర్ అయినా, లేకపోతే ఒక ఫ్యూచరిస్టిక్ ఫ్యాంటసీ డ్రామా అయినా, దేనికైనా సూటబుల్ అవ్వగలిగే బ్యాండ్విడ్త్ ఉన్న ఒక ఆర్టిస్ట్. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ లైక్ హీల్ బీ సూటబుల్. అండ్ దాన్ని ఒక డైరెక్టర్గా నేను ఎలా హ్యాండిల్ చేయగలిగాను అనేది నాకు ఛాలెంజ్ తప్ప, ఐ డోంట్ థింక్ దట్ హీ మైట్ ఫీల్ ఎనీ ఛాలెంజ్ విత్ ఎనీ జానర్ ఆఫ్ సినిమా. జూనియర్ ఎన్టీఆర్ గారు కృషి వరుడు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ పర్సన్ హీస్ సో హ్యూజ్, మోర్ దాన్ అన్ ఆర్టిస్ట్. ఇట్ ఈస్ హిస్ పర్సనా that which entices the entire enthralls the audience. Like he got maybe that kind of a power over his supporters and power over audience. Sheer aura antam kada, aura. It's not performance, it is nothing but his aura, that which can makes Pawan Kalyan a Pawan Kalyan. Like that kind of a special ప్లేస్ తనకంటూ తను క్రియేట్ చేసుకోగలిగిన ఒక వ్యక్తి. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్, బట్ అన్ ఇండివిజువల్స్ కరిష్మా ఎలా ఉంటుంది అనడానికి హీఈస్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ సెట్టర్. మహేష్ బాబు గారు. సో శ్రీమంతుడు, ఐ లైక్ ద వే హీ చూజెస్ హిస్ స్క్రిప్ట్స్. అండ్ హీఈస్ అగైన్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. నాకు ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా నేను మహేష్ బాబు గారిని ఫస్ట్ అడ్మైర్ చేశాను. భలే ఉంది స్పార్క్. హీ గాట్ ఎవ్రీ ట్రైట్ ఆఫ్ అ సూపర్ స్టార్ హ్యాపెనింగ్ ఇన్ హిమ్. న్యూయాన్సెస్ ఇన్ పర్ఫార్మెన్సెస్ కానీ, అండ్ కంపోజ్డ్ వే ఆఫ్ అప్రోచింగ్ ఎ క్యారెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పార్ట్ ఆఫ్ మహేష్ బాబు గారు. అండ్ శ్రీమంతుడు లాంటి క్యారెక్టర్స్ని, లేకపోతే సో నా పేరు భరత్, ఇలాంటి వాటిల్లో ఒక సోషల్ ఇష్యూకి ఒక స్టార్డమ్ తోడైతే, ఒక సటిల్గా దాన్ని ప్రజెంట్ చేస్తే, ఇట్ ఈస్ మహేష్ బాబు ఈస్ వాట్ ఐ ఫెల్ట్. సో మహేష్ బాబు బోర్న్ ఆర్టిస్ట్. ప్రభాస్ గారు. నౌ హీ ఈస్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఐ వుడ్ సే దట్. సో ఒక రకంగా ఆ ఇండియన్ సినిమాకి ఒక రిప్రజెంటేషన్, బోత్ సౌత్ నార్త్ అని తేడా లేకుండా ఒక సింగిల్ ఫేస్గా ఎమర్జ్ అవుతున్నాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ హిమ్. Like though you have Shah Rukh Khan, though you have Rajinikanth, who got that kind of an aura, but they have somehow got little touch with the South or North అలాంటిది ఉందేమో కానీ he is emerging as the face of Indian cinema, and definitely we should all feel proud, and and I expect a big space for him and ఒక further రాబోయే రోజుల్లో. ఎందుకంటే బికాస్ నౌ ఇండియన్ సినిమా అనేకంటే వరల్డ్ సినిమా టోటల్గా ఒక రకంగా ఒక గ్లోబల్ సినిమా ఎమర్జ్ అవుతూ ఉంది. నౌ వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫేసెస్ వేర్ యూ కెన్ మార్కెట్ యువర్ సినిమా వరల్డ్ వైడ్. ఇప్పుడు నౌ జాకీ చాన్ అండ్ జెట్లీ అండ్ హౌ దే మేడ్ ద ఫేస్ ఆఫ్ ఎ చైనా అండ్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ సినిమా ఎలాగైతే మనకు జరిగిందో,
ఆ పాసిబిలిటీస్ ఎలాగైతే వచ్చాయో, అంటే ఒక గ్లోబల్ సినిమా ఎమర్జ్ అయ్యే ఒక పరిస్థితుల్లో ఇలాంటి ఒక ఫేసెస్ అవసరం మనకు. దెన్ వన్ డే యూ విల్ హ్యావ్ దిస్ దట్ యూనివర్సల్ సినిమా. ఇప్పుడు నా పాన్ ఇండియన్ సినిమా అంటున్నాం కదా, అలాగా యూనివర్సల్ సినిమాస్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఒక ఫుట్ ప్రింట్ ఇవ్వగలిగే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ప్రభాస్ గారు అంటారు. ప్రభాస్ గారు ఆబ్వియస్లీ తెలుగు సినిమాని వరల్డ్కి పరిచయం చేసినటువంటి ఒక తెలుగు హీరో. ఓకే, విజయ్ దేవరకొండ గారు. సో ఇట్స్ ఎమర్జింగ్ యాటిట్యూడ్ ఐ వుడ్ సే. అంటే రాబోయే ఒక జనరేషన్కి అతను ఒక రిప్రజెంటేషన్. సో అలాంటి ఒక ఎనర్జెటిక్ ఆర్టిస్ట్. సో అతను తను ఎలా కండక్ట్ చేసుకుంటాడో అన్న దాని ప్రకారం ఒక జనరేషన్కి డైరెక్షన్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న యంగ్స్టర్. సో దే హ్యావ్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ సచ్ ఏ వే దట్ దే విల్ బి అ గుడ్ రోల్ మోడల్ అండ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. అక్కడేమన్నా అటు ఇటు అయితే ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఒక డ్రామాటిక్ చేంజెస్ కానీ, లేకపోతే ఇబ్బందికరమైన చేంజెస్ కూడా రావచ్చు, లేకపోతే వండర్ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా తీసుకురాగలిగే ఒక యంగ్ ఫేస్ ఆఫ్. ఓకే, మంచి నటుడు. ఫైన్. Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe Please subscribe Please subscribe Film Jalsa. to Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.